దక్షిణ భారత చరిత్రలో చోళరాజుల పేరు శాశ్వతంగా నిలిచిపోయింది. వారు నిర్మించిన ఆలయాలు, వారు చేసిన విజయాలు, వారి పరిపాలన అద్భుత సాక్ష్యాలుగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక్కొక్కరిని కలుద్దాం. నేను విజయాలయ చోళుడు. 848 నుండి 891 వరకు పాలించాను. పల్లవులను ఓడించి చోళవంశాన్ని పునరుద్ధరించాను. తిరువిదిమరుదూర్లోని విజయాలయ చోళేశ్వర ఆలయాన్ని నిర్మించడం నా గౌరవం. నేను ఆదిత్య చోళుడు. 871 నుండి 907 వరకు పాలించాను. పాండ్యులను ఓడించి చోళ శక్తిని విస్తరించాను. కావేరీ నది తీరంలో అనేక శివాలయాలు నిర్మించాను. నేను పరాంతక చోళుడు. నా పాలన 907 నుండి 955 వరకు జరిగింది. పాండ్యులను తరిమి శ్రీవిలిపుత్తూరును జయించాను. తిరువణ్ణామలై ఆలయం గోపురాన్ని బంగారంతో కప్పించాను. నేను రాజరాజ చోళ మహారాజు. నా పాలన 968 జరిగింది. తంజావూరులోని బృహదీశ్వర ఆలయం నా అద్భుత సృష్టి. శ్రీలంకలోని అనేక ప్రాంతాలను జయించి చోళ శక్తిని సముద్రం దాటి వ్యాప్తి చేశాను. నేను రాజేంద్ర చోళుడు. 1014 నుండి 1044 వరకు పాలించాను. గంగ తీరాలకు విజయయాత్ర చేసి గంగైకొండ చోళపురాన్ని నిర్మించాను. చోళ నౌకాదళం నా కాలంలో దక్షిణ ఆసియా వరకు శక్తివంతమైంది. నేను కులోత్తుంగ చోళుడు. 1070 నుండి 1122 వరకు పాలించాను. చోళ చాళుక్య వంశాలను కలిపి సామ్రాజ్యాన్ని బలపరిచాను. పన్నుల వ్యవస్థలో సంస్కరణలు చేశాను. చోళులు కేవలం యోధులు మాత్రమే కాదు, వారు సంస్కృతి, ఆలయ కళ, సముద్ర శక్తికి ప్రతీకలు.